సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ ఇంద్రజ గారు. చక్కిలాల చుక్క చక్కగుందిరా విక్కలావు చూస్తే తిక్కగుందిరా. చక్కిలాల చుక్క చక్కగుందిరా విక్కలావు చూస్తే తిక్కగుందిరా. ఈడు చున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కగలిరా. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్ యూ రష్మి. సో మ్యామ్ మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఆ స్టేజ్ మీద వచ్చి? నాకు మిమ్మల్ని అందరినీ కలవడం, ఇక్కడ ఎక్స్ట్రా జబర్దస్త్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఫుల్ కాంపిటీషన్ అవబోతుంది ఈ రోజు. మిమ్మల్ని మేము ఇంప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. Now please put your hands together to Manohara Mano garu. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. All right, let's give a huge welcome to Ek Mini Katha. ఈ మాయలో పడిపోతున్నానే. సార్ ఏంటి సార్ అది? అంటే నేను ఈ స్టెప్ అయిపోతే ఆ స్టెప్ కి వాల్యూ ఉండదు మళ్ళీ. సో ట్రైలర్ అందరు చూశారు. సో డైరెక్టర్ గారు సినిమా కాన్సెప్ట్ ఏంటండి? చిన్న కాన్సెప్ట్ అండి, అది సినిమాలో చూస్తే పెద్దగా అర్థమవుతుంది, చాలా క్లియర్ గా. సంతోష్ గారు, ఏక్ మినీ కదా యూనిక్ బోల్డ్ పాయింట్ తో తీసిన సినిమా. కంప్లీట్ ఎంటర్టైనర్. అందరూ మనస్ఫూర్తిగా వచ్చి చూసి నవ్వుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఎవ్రీవన్ టు వాచ్ ఇట్. కావ్య మీకు ఎలా అనిపించింది సినిమాలో పర్ఫామ్ చేయడం? Ek Mini Katha, it is very new concept and I'm sure just like me, y'all will also hold your stomachs and laugh, for sure. సో మా జడ్జెస్ విషెస్ వాళ్ళకి. లెట్స్ స్టార్ట్ విత్ మనో గారు. ఏక్ మినీ కథ విజయ పరంపరలో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you so much. ఇంద్రజ గారు. అందరు ఇష్టపడే మూవీగా ఇది ఉంటుందని మై ప్రేయర్స్ ఆర్ దేర్ ఫర్ యూ ఆల్. విషింగ్ గ్రేట్ సక్సెస్. ఆల్ ది బెస్ట్. Thank you so much. Thank you so ma'am. much. Thank you. Please grab your hot seats and chill and enjoy. ఉప్పినంత ప్రేమను మీరు ఆల్రెడీ చూసేశారు, కానీ ఇప్పుడు ఉప్పినంత నవ్వుల్ని మనందరికి నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. జడ్జుల్ని వలల పడేయడానికి వల తెచ్చా. యాస్తా వలల యాస్తా. రే వల్లో చేపలు పడతాయిరా, సింహాలు నెమళ్ళు కాదురా. నాకు చిన్న డౌట్ అన్నా, బొచ్చ చేప అంటారు కదా, ఎందుకంటారు? దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? మనం చేపల కోసం సముద్రం మీద వేటకెళ్తాం కదా. అవును. ఏమీ పడకపోతే చేతిలో ఏముంటది? బొచ్చు ఉంటది. దాన్నే బొచ్చు చేప అంటది. నాకు డౌట్లు ఉన్నాయిరా. ఏంటో? ఇప్పుడు సముద్రంలో సునామీ వస్తుంది అంటారు కదా. అవును. ఏంటది? ఇంద్రజ గారు లాంటి అందమైన భూలోక కన్యలంతా భూమి మీదే ఉంటే సముద్రానికి చూడబుద్ధి కదా చెప్పు. అందుకే ఉవ్వెత్తున ముంచుకుంటూ అట్టా వస్తుంది అనమాట. ఏం చెప్పావురా? ఆ చూడు నెంబర్ బోర్డు కోసం కింద ఎత్తుకుతా ఉంది, ఏది ఎత్తాలా అని. సరే పద. యాడికి పోయేది? మనకి పడవలు లేవు. ఇక్కడ ఏదైనా బోటు తీసుకోవాలన్నా, ఇక్కడ ఈ బీచ్ కి సునామీ రావాలన్నా కొమరక్క సంతకం పెట్టాల్సిందే. కొమరక్క రావాలి, మనకి బోట్ ఇవ్వాలి. కొమరక్క రాకేష్ ఎవడా పోరడు? సుదర్శన్ 70mm అని మంచి కమిడియన్ లే. ఈ సాంగ్ ఇంత వైలెంట్ గా ఉంటుందో తెలియక చాలాసార్లు విన్నాను ఈ సాంగ్ నేను. పడవిస్తే మేమిద్దరం సముద్రంలో మధ్యలోకి వెళ్ళి సొర చేప తెస్తా. సరే ఈ పడవ తీసుకొని పో. ఇంక పద బోట్ వేసుకుని వెళ్దాం. ఏంది ఈ వయసులో ఎవడన్నా పడవ మీద చేపలకు వెళ్తాడా? పాపల కోసం వెళ్ళాలి గాని. ఈ స్కిట్ లో నీకు జంట కూడా ఉందా? మాదుంది ఒక జంట, అది చూస్తే వాళ్ళకి కన్నుల పంట. రావే నా బుజ్జమ్మ. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే. ఇదే
ఇదే నా చిట్టి. ఒరే ఇటుకు పట్టిలాగా ఉంది, ఇది చిట్టి ఏంట్రా? ఇదే మా బేబమ్మ. ఓ బేబీ వాళ్ళమ్మ, అటు చెప్పు. ఏంది బేబీ అందరు నేను ఇట్లా నవ్వుతూ ఉన్నారు? వెయిట్ తగ్గించొచ్చు కదా. తగ్గేదేలే. ఏంట్రా రాకిని హైట్ పెరిగేదేలే. మీ ఇద్దరిని చూసి ఎయిట్ ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ఉంచేదేలే. ఈ రోజు నా బర్త్డే. ఏం కావాలి చెప్పు. మన ఇద్దరం సముద్రంలోకి అలా పడవలో వెళ్ళాలి. ఇప్పుడు నీళ్ళన్నీ ఎక్కడికి పోవాలమ్మా? మేము సముద్రం మధ్యన రొమాన్స్ చేస్తాం తెలుసా? అవన్నీ నిపుణుల మధ్యలో చేయండి. నిపుణుల మధ్యలో చేయాలి. అంటే ఇలాంటి సాహసాలు చేసే నిపుణులు కంపల్సరీ అని టీవీ వాళ్ళు చెప్తుంటారు. నువ్వు దేనికి వచ్చావు? ప్రమోషన్స్ కి. ప్రమోషన్ కి వచ్చావు కదా, ఇల్లు కూర్చోచ్చు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎదుసే కెరటాన్నవుతాను. హే, మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే. ఇటు చూడకంటూ మబ్బురెమ్మ దాన్ని మూసినే. ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే. హా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఇలాగ బయట పడుతోంది ఈ వేళ. నడియడారి లాంటి ప్రాణం, నడిమేఘానితో ప్రయాణం, ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. పడవ అయిపోయింది, ఎందుకు చూడు. ఓరి నాయనా, పడవలో డీజిల్ అయిపోయిందండి. అయిపోలేదు, నేనే స్ట్రా పెట్టి ఫీల్ చేశా. పడవకింట చూడు బొక్క పడిందే. బొక్క ఎట్లా పడిందే? అది బొక్క కాదు, ఇందాక సిగ్గులో గట్టి గోకే. కొమ్మిరి రావే. ఓరి దుంప దగ్గర కమిడియన్ సుదర్శన్ 70mm రావయ్యా. దీని దగ్గర నుంచి నేను జంప్ అమ్మో. వాళ్ళిద్దరిని ఎలాగో కాపాడేసాము, మన ఇద్దరు వెనుక్కోపోయాము. ప్రమాదమే లేదా? పక్కనే ఉంది. ఇన్ని రోజులు ఉప్పెన సినిమాలో పడవని చూశారు, ఇప్పుడు పడవలో ఉప్పెన ఇస్తారు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎదుసే కెరటాన్నవుతాను. ఒరే ఇది రొమాంటిక్ సాంగ్ రా, ఇక నుంచి టీవీలో జరిగినప్పుడల్లా ఈ పాట వేస్తారా? దీనికి బదులు తిమింగలాడే దొరకుండా బాగుండేది. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. సుదర్శన్ గారు, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్ యూ అండి. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది స్కిట్ మీకు? నాకు ఒక రిక్వెస్ట్, ఎవరైనా నాకు ఈలేయడం రాదు, ఎవరైనా ఒకరు నా కోసం ప్లీజ్. ఫన్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్, ఎంటర్టైన్మెంట్ టు ద కోర్ అండి. ఐ ఎంజాయ్ థరోలీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనో గారు, అసలు సముద్రంలో సంబరం అంటే ఇదే. ఎక్స్ట్రానరీ, చాలా బాగుంది. మరి కార్తిక్ గారు, చాలా బాగుంది అండ్ నైస్.
సంతోష్ మీకు ఎలా అనిపించింది? సూపర్ గ్రేట్ జాబ్ గైస్, గ్రేట్ జాయ్స్. కావ్య మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? Komaram, you're looking so beautiful actually. And I had so much fun seeing y'all romantic on the boat. It was amazing. హీరో అవుదామని వచ్చి జీరోగా మిగిలిపోయాడు మన భాస్కర్. ఇంతకీ ఏం జరిగింది చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome Appi. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటాడు, కానీ నా కొడుకు రాజు అవుతాడు అనుకున్నా. నా కొంగు పట్టుకొని తిరుగుతాడు. అసలు ఏడి నా కొడుకు? హలో, నువ్వు లాగే లాగే పాట వేసుకొని రావాల్సిన అక్కర్లేదు. నువ్వు వస్తే అందరికి తెలిసింది లాగే 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 అని. ఎందుకు పిలిచావో చెప్పు. నాకు చివరి కోరిక ఒకటి ఉందిరా. అదేంటంటే నువ్వు పెద్ద హీరో అవ్వాలిరా. ఆర్టిస్టే కాదు అన్న నిన్ను హీరో హీరో అని పిలిపించుకోవాలి. నువ్వు వెనక్కెళ్ళు. ఇప్పుడే సంతలో 2 గేదెలు అమ్మి హైదరాబాద్ వెళ్తా. తల్లికి ఇచ్చిన మాట కోసం రేపే బాస్ హైదరాబాద్ లో ఎంట్రీ. సార్, హీరో అవుతానని హైదరాబాద్ వచ్చాను సార్. నీకు ఇంకా టైం పడుతుందిరా. మా అమ్మకి హీరో అవుతానని మాటిచ్చి ఇంట్లో ఉన్న 2 గేదెల్ని 10,000 కమ్మి వచ్చాను సార్. సంతకి నువ్వు వెళ్ళేది ఉండేరా, 15,000 వచ్చేవి. నన్ను హీరో చేయలేరా? ఒక్కటి గుర్తు పెట్టుకో, ఇండస్ట్రీలో వెళ్ళగానే హీరో అని మాత్రం చెప్పొద్దు, అర్థమైందా? మరి? ఏ పని ఇచ్చినా చేస్తానయ్యా అని చెప్పాలి. చేస్తా సార్. పద. సార్, నమస్తే. నమస్తే నమస్తే. బానా బాగున్నా సార్. ఈ మధ్య నైట్ తగ్గేంటి? ఏమన్నా రోడ్లు వేస్తున్నారు ఇక్కడ? ఎందుకు సార్? ఆ రోడ్ రోడ్లు తిత్తాను. సార్, ఆ రోడ్ రోలర్ కాదు సార్, మావాడు. నమస్తే నమస్తే బాబు. సార్, ఏ పని ఇచ్చినా చేస్తాను. దొరికాడా సార్? ఇంతకీ పని ఏంటో? పని అసిస్టెంట్. ఓకే సార్. సార్ 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 సీన్ ఆడు మగాడైతే మేము మాడగలమా? నువ్వు అను. వచ్చే వారం పోలేరం జాతర ఉంది, అక్కడ 5 సూమోలు ఆడదాం. ఇంతే సార్ డైలాగ్. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఆడు మగాడైతే నేను మాడగన్నా. వచ్చే వారం పోలేరమ్మ జాతర దగ్గర. సార్ అది కొంచెం వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది అలా చెప్పండి. అలా నేను ఎందుకు చెప్తాను? నేను ఎవరో చెప్తాను. ఏమండి? నేను ఎలాగే చెప్తాను. ఆడెవడు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెస్పెక్టివ్ డైరెక్టర్ డైరెక్టర్ నేను ఆడు అసిస్టెంట్. నేను తప్పించి ఎవడు ఈ సినిమాలో చెయ్యలేడు, చెయ్యనివ్వనుకున్నాను. నాతో పాటు హీరోయిన్ కూడా తీసుకెళ్ళిపోతుంది. బేబీ కమాన్ రా. ఎల్లవా నువ్వు కాకపోతే కుక్కను పెట్టి తీస్తా సినిమా. కుక్క కాకపోతే పందిని పెట్టి తీసుకో. పంది ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి కుక్క అన్న. ఆడన్న మాటలుగా చేసిన అవమానానికి ఇప్పుడే ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ విల్ మేక్ ఎ హీరో నౌ. భాస్కర్ కొత్తగా రెక్కలొచ్చెనా గుటిలోని గువ్వ పిల్లకి. భాస్కర్ స్పెట్స్ చేయి. జిత్తో ఎటారా. హీరోలో లేడు. ఇప్పుడు ఏం చేయాలి సార్? నేను యాక్షన్ చెప్తాను, డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏంటి? డైలాగ్ చెప్పు. వాడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అక్కడ 10 సుమ్మలు పెడదాం. అక్కడ మిస్ అయ్యాడు అనుకో పొలం గట్టి అప్ప చెప్పేస్తున్నావు ఎట్రా. 8 సంవత్సరాలు ఏందిరా జబర్దస్త్ వచ్చి. డైలాగు నేర్చుకోమ్మా, కరెక్ట్ చెప్పు. వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, పొలం గట్టి దగ్గర 10 సుమ్మలు పెట్టా. అక్కడ మిస్ అయితే 20 సుమ్మలు. సార్ డైలాగ్ అయితే సార్. రెడీ సార్, యాక్షన్. రెడీ యాక్షన్. ఆడు మగాడైతే మేము మాడగలమా? అది వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అక్కడ తప్పించుకుంటే 10 తప్పించుకునే పదం లేదు సార్. స్క్రిప్ట్ ఫాలో అవ్వరా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు ఉద్యోగం. స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి సార్. రైటర్ ఎంత కష్టపడి రాస్తారు సార్ డైలాగు. నేను హీరో. రైటర్ రా. రెడీ 3, 2, 1 యాక్షన్. ఆడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అక్కడ 10 సొమ్మలు పెట్టండి. అక్కడ లేదు సార్. అక్కడ అనే పదం ఈడు యాడ్ చేస్తున్నాడు. సార్ చెప్పండి సార్. దగ్గరికి వస్తా భయం వస్తుంది. ఈ సినిమాలో నేనే హీరోని. నేను ఎలా చెప్తే అలా నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, అర్థమైందా? ఇదేమంటారు? తీసేయండి సార్. చాలా ఎక్కువ మాట్లాడతారు రాసుకెళ్ళి. ఏంటి యాక్షన్ డైరెక్టర్ అక్కడ? ఇప్పుడే లైఫ్ ఇచ్చాను, అప్పుడే ఇది చేసేస్తున్నావు. భాస్కర్ సారీ రా, నేను తప్పు చేస్తాను రా. ఇప్పుడు తుడుచుకున్నాడు అనవసరంగా ఆఫర్ ఇచ్చాను రా. డెసిషన్ తీసుకున్నారా? ఇంక వాడే హీరో భాస్కర్. కొత్తగా రెక్కలొచ్చెనా. భాస్కర్ ఇంక డెసిషన్ తీసుకున్నారా? సూట్ తీసేయ్.
చేసుకో. భాస్కర్ ఈడే మన హీరో ఎలా ఉన్నాడు? ఆ డైలాగ్ చెప్పు ఆయనకి. ఆడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది. రెడీ కట్ యాక్షన్. ఆడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలరమ్మ జాతర ఉంది. ఎంత అభ్యసం చెప్పాలి? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అంత బాగా చెప్పాలి డైలాగ్. వీడు ఎలా చెప్పాడు? అన్నయ్య ఎందుకు వచ్చావా? ఆడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలరమ్మ అది జాతర లేదబ్బా. ఉంది. ఏంటి సరిగ్గా చెప్పు. ఏంటి సార్ ప్రతిదానికి కట్టు తాగుతాడు? ఎలాగైతే నేను చేయలేను సార్. నేను చేయలేను సార్. అరే నరేష్ నాకు ఫిక్స్ అయిపోయినా నేను ఎప్పుడు వచ్చినా మాట వింటలేదు. భాస్కర్ సార్ ఇక కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి. అరే సార్ కార్ప్ తీసేస్తే సేమ్ హీరోలో లేడీడు. రెడీ రెడీ అది డైలాగ్ చెప్పు. ఆడు మగాడు కాకపోతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది. ఇదే డైలాగ్. నాన్న నాది భీమవరం పక్కన మడతట్టేస్తారా? అరే అరే రే రామారెడ్డి స్టూడియోలో చేస్తున్నావు తెలుసుగా, మళ్ళీ వెళ్ళనవారు బయటికి. నీకు పవర్స్ ఉంటే పోరా. ఇంకా లాభం లేదు మేడం సార్, ఇంకా నేను డెసిషన్ తీసుకున్నా. భాస్కర్ హీరో హీరోగా చేస్తున్నా ఈ సినిమాకి. నువ్వు బాగా చూసుకోవాలి, బాగా డైరెక్ట్ చేసుకో, ఓకేనా? నా ప్లేస్ నీకే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది స్కిట్? Entire concept is too good and very nice. I enjoyed thoroughly from start to end. నవ్వుతూనే ఉన్నాను. Thank you so much for that. Thank you. మనో గారు. శ్రీను గారు హైలైట్ మీరు రావడం. ఫెంటాస్టిక్ భాస్కర్. జరిగింది చెప్తాము, జరగబోయేది చెప్తాము, జరిపింది చెప్తాము అంటున్నాడు మన రామ్ ప్రసాద్. జరగబోయేది ముందే తెలిస్తే దాని వల్ల వచ్చే చిక్కులు ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో. రావాలమ్మా రావాలి, జాతకాలు చెప్తాం. రావాలి రావాలి, జాతకాలు చెప్తాం. అంత చీప్ గా అడుగుంటారు ఏంటంటే? అంత చీప్ గా చెప్పంటావేంట్రా? అసలు మనం ఎలాంటి వాళ్ళు తెలుసా జాతకం చెప్పాం? ఎలాంటి వాళ్ళు? ఇంద్రజ గారు ఈ పొజిషన్ లో ఉన్న కారణం ఏంటి తెలుసా? ఏంటి? ఆవిడ కష్టం, ఆవిడ కష్టం. లక్ష్మీదేవిలా ఉంది. ఈ రోజు ఈవిడతో మొదలు పెడదాం బోని. బాగా మరకలు ఉన్నాయి. అమ్మా నీ జాతకం మామూలు లేదు. నీ వెనకాతలో కూడా 8 సంవత్సరాలు తిరుగుతున్నాడమ్మా. నీ నుంచి ఆడు బతికి స్టార్ కూడా అయిపోతున్నాడు. ఎక్కువ ఫీల్ అవుద్దు, ఆడి నుంచి కూడా నువ్వే బతుకుతున్నావు. కొత్తది ఏమైనా చెప్పు, అదే పాత స్టోరీ. మీ ఇద్దరు కలిసి ఉంటే లైఫ్ పీక్స్ లో ఉంటది. పొరపాటున విడిపోయిరా 2 ఆప్షన్లు. ఒకటి ట్రావెల్స్ బస్సు స్లీపర్, లేదా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే. ఈరోజు కూర్చుందాం, మంచి బోని ఏమొస్తుంది చూద్దాం. గో చెప్పింది గుర్తుంది కదా, మనం జ్యోతిష్యం కాదు, చిలదోషం కాదు. ఏదో సంపాదన కోసం, రాత్రి 90 కోసం, నాకు 180 కోసం, అంతే. రావాలి బాబు రావాలి. జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం. సార్ చెప్పు. చిలక జ్యోతిషం అన్నారు, చిలక ఎక్కడ లేదండి సార్. రామ్మ చిలకమ్మ రావాలి రావాలి, చిలక రావాలి. ఇదేంటి? నా పేరు చిలకమ్మ, నా పేరు చిలకమ్మ. ఈ పేరు చిలక. మరి అద్దెం తెచ్చారు? ఇది లంచ్ బాక్స్ అండి. మరి అందులో లంచ్ లేదు. లంచ్ తినేసి ఆల్రెడీ. నా చెయ్యి చూసి చెప్పండి. చెయ్యి కదయ్యా, కొంతమంది ఫేస్ చూసి చెప్పేస్తాను. కొంచెం ఫేస్ వాష్ చేసుకో ఫస్ట్ టిష్యూతో. శుక్ర నిమిషం పౌడర్ రాసుకో. తలదూకో నీట్గా. ముందే బాగున్నా తుడిచుకో, ముందే బాగున్నా తుడిచుకో. ఇప్పుడు చెప్పండి సార్. ఫ్లాష్
ఫ్లాష్ బ్యాక్ చాలా వరస్ట్, ఫ్యూచర్ పెంట పెంట, ప్రెసెంట్ అయితే పొలలేదు ఉండిపోయింది నాకు. ప్రెసెంట్ బానే ఉందయ్యా, దండకి బాగా చిన్న ఉంది, ఆయుష్ రేఖ తక్కువ ఉంది, సురేఖ చాలా పెద్ద ఉంది, సురేఖ చాలా పెద్ద ఉంది. నీకు సురేఖ నాలుగు పరిచున్నారా? తెలుసు సార్. ఆ సురేఖ నుంచి రేఖలను తగ్గిపోయాయి నీకు. మరి ఇప్పుడు ఎలా సార్? నేను ఒక మంత్రం చెప్తా. ఏంటి అది మంత్రమా? ఈ మంత్రానికి వాయిస్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్. కూర్చొని చేస్తుంటే 2 నిమిషాలు అయిపోద్ది మొత్తం. ఇదేం మంత్రం సార్? కొత్త మంత్రం. రోజుకి 100 నిమిషాలు అన్నావు అనుకో, 100 నిమిషాలు అంటే మెండొప్పి వస్తుంది. ఏం చేయాలి అప్పుడు? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. పంచ్ అంటే ఇలా ఉండాలో. ప్రతిరోజు 100 నిమిషాలు చేయాలి సార్? ప్రతిరోజు వద్దమ్మా, రోజుకి ఒకసారి చేయి. పంచి నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్, నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్, మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది, వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది. అమ్మా అదే అమ్మ భోజనాలు పెడుతున్నారు. నించోండి. ఇది మనం జాతకాలు జ్యోతిషం అని చెప్తుంటాం మనం. అమ్మ జాతకాలు చెప్తారండి మీరు? నీకు ఏం కావాలో ఏం జరుగుతుందో అన్ని టకటక చెప్పేస్తా. తప్పకుండా మీరే చెప్పాలి. మరి ఏం చెప్పాలి చెప్పు. వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది? వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది? నీకు కావాలంటే జాతకం చెప్తాను, ఫ్యూచర్ ఏం జరుగుతుంది చెప్పేస్తాను. చెప్పండి సార్. నీకు పెళ్ళి అయిన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందయ్యా. ఒక్క నిమిషం బాబు. సార్ నీకు ధనరేఖ ఆయుష్ రేఖ 2 తక్కువ ఉన్నాయి. మందరున్నాయి పెడదాం. నాడు నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పాడికి. ఏమైందండి? నువ్వేమన్నా జాతకం చెప్పావు? పెళ్ళి అయిన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందని చెప్పాను. పెళ్ళి అవ్వకముందు నేను కోటేశ్వరుని, పెళ్ళి అయిన తర్వాత కోటిలో చీపులు ఇక్కడ కొని తాగుతాడు. దీనివల్ల అనంత దీనివల్లే. అదే మీరు పని చేయండి, మీరు అర్జెంట్ వెళ్ళి మంత ఫస్ట్. ఇప్పుడు అక్కడ డబ్బులు నీకు ధనరేఖ ఆయుష్ తక్కువ ఉంది, అది మంత్రం అమ్ముతావు. రేఖలు అమ్ముతారా? ఆయుష్ రేఖ కూడా అంటిస్తున్నాను చూడు. సార్ ఆయుష్ ఎంత పెడుతున్నారు? నీకు ఎంత కావాలి? 120 దాకా ఉంటే. 120 కావాలి, పెద్దవరా. ఇగో మరి నువ్వు జీవితాంతం ఎలా పోతుంది తెలుసా? ఇంకా ఖాళీ ఉండవు. అయ్యా బాబు సార్ నా జాతకం చెప్పండి సార్. ఇంకేమంటారు చెప్పండి. నీకు ఆయుష్ రేఖ బానే ఉంది, ధనరేఖ కొంచెం తక్కువ ఉంది. ఎలా సార్? ఇప్పుడు ఏం చేయాలి సార్? మన దగ్గర ధనరేఖ అమ్ముతాం. ఆయుష్ రేఖ కావాలి పోనీ. ఆయుష్ రేఖ ఇవ్వండి సార్. నువ్వైతే మంది ఎక్కువ అవుతున్నావు కాబట్టి 50కి పోతావు. మన దగ్గర 75, 80, 120 ఆయుష్ రేఖలు ఉన్నాయి. ఏం కావాలి నీకు? నాకు మొత్తం 100 ఇచ్చేయండి సార్. 10,000 అవుద్ది. 10,000 కట్టండి సార్. బాబు నీకు ఒక కొడుకు అవునా? హరీశ్వర్ సార్. పక్కా నీ పేచు చెప్పేస్తా, వెళ్ళిపో. ఏమిందండి? 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లో 2 కొడుకులు నడుపుతున్నారు. మీరేమన్నారు? ఒకడని చెప్పాను. ఆడెవడు? నువ్వు చెప్పింది కరెక్టా? అది పెంచుతుంది కరెక్టా? కరెక్ట్ చెప్పాలి నాకు. జ్యోతిష్యం కరెక్టే కదా? జ్యోతిష్ కరెక్ట్ అండి. మరి కరెక్ట్ అయినప్పుడు ఆడేవాడు? నీకేం పరిచయం ఉంది ఆవిడ? అయ్య గారి మీ దగ్గర రేఖలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. తీయండి, అమ్మండి. అదే మొదలయ్యా. ఇగో ఆయుష్ రేఖ అమ్మేసుకోని ఇష్టం. ఇది మొత్తం 3 రేఖలు ఉన్నాయి. ఇప్పుడు సురేఖ కావాలి అంతే కదా? అవును సార్. ఇది తీసుకెళ్లి సగం నువ్వు పెట్టుకో, మిగతా సగం సురేఖ పెడితే మీ ఇద్దరు ఆయుష్ గట్టిగా ఉంటది. ఓకేనా? మరి మేము వెళ్ళొస్తాయి అయితే. అలాగే సార్. 120 సంవత్సరాలు నువ్వు ఇంకా ఆగొద్దు. ఏమైనా గ్యాప్ ఉంటే కొంచెం అమ్మలు చూస్తున్నావు. ఇప్పుడు చొరకాలు దొక్కుంటే వెళ్ళిపో. 120 సంవత్సరాలంటే ఇంకా పెద్దది. సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? చాలా బాగుంది సార్, ఫెంటాస్టిక్. ఇంద్రజ గారు? ఎవ్రీవన్ ఇట్స్ అ ఫీస్ట్. మీ అందరినీ కలిసి స్టేజ్ మీద చూడటమే మా అందరికి చాలా చాలా హ్యాపీ అయిన ఒక విషయం. సో ఇట్ వాస్ అ వెరీ ఫన్ ఫిల్ షో. థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్ గారు ఎలా ఉంది స్కిట్? స్కిట్ చాలా బాగుంది భయ్యా, నాన్ స్టాప్ పంచులు. డైరెక్టర్ గారు? నా పెద్ద ఫ్యాన్ ఫస్ట్ నుంచి మీ టీమ్ కి. ఇప్పుడు చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్డ్ అలాట్. ఎక్సలెంట్. ఇద్దరు పెళ్ళాల ముద్దులు మొగుళ్ళుమని నూకురాజు జీవన్ అంటుంటే మీ ఇద్దరికి తగ్గ
మొగుడిని నేను అంటున్నాడు మన నరేష్. ఇంతకీ వీళ్ళు ముగ్గురు కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ జికేఎల్ జీవన్ అలాంగ్ విత్ సర్దార్ సత్తిపండు. అడుగో మహారాజు. నమస్కారం అయ్యా. నమస్కారం నా పేరు రాయుడు, పెదరాయుడు. చలికి వణుకుతారు గజ గజ మా జడ్జు ఇంద్రజ. బయట కొట్లో బాదం పాలు కొను, ఇంకో జడ్జి పేరు మను. పాలన అంటే ఏంటండి? ఇప్పుడు అక్కడి నుంచి ఒక పాలోడు వెళ్తున్నాడు, ఆడి పేరు నీకు తెలియదు, అప్పుడు నువ్వేమంటావు? పాలన అంట. దాన్నే పాలన అంటారు. నీకు ఓర్పు అంటే ఏంటో తెలుసా? తెలుసండి. ఏంటే? మీరు ఇలాంటి పంచులు వేస్తే వాళ్ళు కొట్టకుండా చూస్తున్నారు చూడండి, అదే ఓర్పు అంటే. ఒక్కడు చెప్తాను, గుర్తుపెట్టుకు. మనం ఎప్పుడైతే తప్పుడు తీర్పిస్తామో అప్పుడే మనం చచ్చిపోయినట్టు. ఏమండి, మీరు అందంగా ఉంటారు కదా? చాలా అందంగా ఉంటాను. అయితే మేము చచ్చినట్టే. సరే పద, ముందు మనం అల్లుడి దగ్గరికి వెళ్దాం. తెలుపు 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 నీ చీర రంగు తెలుపు, నీ పైట రంగు తెలుపు, నీ పైట వెనక దాగున్న మనసు రంగు తెలుపు. ఏమండి, పెళ్ళే 2 సంవత్సరాలైంది, ఒక్క పిల్ల లేదు, జల్ల లేదు. ఎలా పుడతారే పిల్లలు? ఎప్పుడు నీ దగ్గరికి రాగానే మీ నాన్న ఆపరా ఆపరా అంటాడు. ఇంకెక్కడ పుడతారే పిల్లలు? అసలు మీ నాన్న నన్ను చూడగానే ఆపరా ఆపరా అంటాడు ఎందుకే? ఎలాగో జడ్జి చెప్పలేరు కదండి, అందుకే మా నాన్న చెప్తున్నాడు. ఏమైందమ్మా? నీ ఉండగా దాన్ని చూస్తున్నారు. నీతి లేని కుక్క, ఆపరా కుక్క. ఏమైందమ్మా? నీ ఉండగా దాన్ని చూస్తున్నారు. ఎవడు? వీడు. నీతి లేని కుక్క, నేనున్న ఇంట్లో నువ్వు వేరే వాళ్ళని చూస్తావా? అందమైన పిల్ల ఉండగా నువ్వు. మామయ్య, మీరు పక్క జరగండి, మీరు పక్కన నేను చూసుకుంటా. ఏరా రే, నీతి లేని కుక్క, నీతికి న్యాయానికి ధర్మానికి మారు పేరైన ఆయన ఉన్న ఊర్లో ఇలాంటి నీచ పని చేస్తావా? నన్ను క్షమించండి, నేను పారిపోతానయ్యా ఎక్కడికట. అల్లుడు, ఇన్ని రోజులు నాకు వారసత్వం లేదు, ఇవన్నీ ఎవరు కాపాడతారనుకున్నాను. ఈ చేతికి లూజుగా ఉంది, ఈ చేతికి వేసుకోవాలి. ఈ రోజు నుంచి నా సర్వస్వానికి నువ్వే వారసుడు అల్లుడు. జాగ్రత్త, నేను ఇంట్లోకి వెళ్ళొస్తాను, త్వరగా వచ్చేసే అల్లుడు. సరే మామయ్య. తొక్కో ఆ దరిద్ర మోహన్ అసలు నేను చేసుకోపోదును సార్. ఏదో మా మామ ఏంటో నాకు రెస్పెక్ట్ గా బట్టి చేసుకున్నా, వెంటనే ఒక మంచి అందమైన అమ్మాయి కనపడుతుంది సార్. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలిన్ని నాళ్ళు. ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. నీళ్లున్నాయి గాని కల్లాపు జల్లనికి పేడలేదే. ఇది నా మొహం. అవునులే, అప్పుడే అనుకున్నా నేను చూసినప్పుడు పేడ కాదని. నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆడదాని గొప్పదనం గురించి నీకేం తెలుసు? ఆడదాని గొప్ప గురించి నాకు తెలియదా? ఒక నలిగిపోయిన చొక్కాను చేయడానికి కావాలి ఇస్త్రీ, అందులో స్త్రీ ఉంది. ఒక ఇల్లు కట్టడానికి కావాలి మేస్త్రి, అందులో స్త్రీ ఉంది. ఒక పెళ్లి చేయడానికి కావాలి శాస్త్రి, అందులో స్త్రీ ఉంది. ద మోస్ట్ లేటెస్ట్ లాస్ట్ స్త్రీ స్త్రీ స్త్రీ. ఆడదాని గొప్పదనం గురించి ఏం చెప్పారండి? చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటా. ఇప్పుడే చేసేసుకుందాం. నేను పెళ్లి చేసుకోవాలంటే మా అమ్మ ఒప్పుకోవాలి. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒప్పిద్దాం. పిలు. అమ్మా, ఇతనెవరే? ఇతని కాబోయే అల్లుడు. చేసుకుంటే ఇతనే పెళ్లి చేసుకుంటా. మీ నాన్న ఊర్లో లేడు కదా, ఇప్పుడు పెళ్లి అంటే. ఎక్కడికి వెళ్ళాడమ్మా? 15 రోజులు ఇంట్లో ఉంటాడు, 15 రోజులు క్యాంప్ లో ఉంటాడు అల్లుడు. 15 రోజులు అంటే కష్టం. ఈ క్షణమే పెళ్లి చేసుకోకపోతే నాకు ఈ జీవితంలో పెళ్లి కాదని చెప్పి ఏక్ మినీ కథ స్టోరీ డైరెక్టర్ గారు చెప్పారు. సరే ఓకే. పదే అత్తమ్మా, సంవత్సరం తిరిగేలేపు నీ చేతిలో మనవరాల్ని పెడతా. నీకు సంవత్సరం కావాలేమో, మీ మాంగారు రాని 6 నెలల్లో నీకు మరదలు పెడతా. ఆఫ్టర్ 15 days మా ఆయన వచ్చే టైం అయింది, ఈ పాటకు వచ్చేస్తూనే ఉంటాడు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు నువ్వు? మీకు విషయం చెప్పాలండి. ఏంటి? మన అమ్మాయికి పెళ్లి చేసానండి. అల్లుడు ఎక్కడున్నాడే? అల్లుడు, అత్తమ్మా నేను క్యాంప్కి వెళ్ళేసి వస్తా. అల్లు
అరే రంగా టీ పట్టురా. ఇదిగోటి టీ. నీకు తెలియదు కదా, ఈయన మా ఆయన, ఆయన మా అల్లుడు. హాయ్. ఆ పన్ను నికృష్టులారా, వీళ్ళెవరో తెలుసా? ఒక్క నిమిషం ఆగు. ఇది వీడి భార్య. అంటే మా అమ్మ సెకండా? పిచ్చిదాన్ని నువ్వు సెకండే. ఇంతవరకు ఏం చేస్తున్నాడు? వెళ్ళి కొట్టాడా నీచుల్ని? ఆపండి, మీ రివెంజ్ అయిపోయింది. మా నా రివెంజ్. నీ రిజీవ్ ఏంట్రా? నా ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు వల్ల నీతి లేని కుక్క. ఆ కుక్క కాదు, నీతి లేని జీవనం. ఏరా నీతి లేని జీవన్. వాడు మంచిగా అన్నారా? ఏంట్రా? 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 ఏంట్రా కొంచెం రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. సో మనో గారు ఎలా అనిపించింది స్కిట్ మీకు? చాలా బాగుంది, కొత్తగా ఉంది జీవన్. ఇంద్రజ గారు? Everybody have done their own good job. So I enjoyed thoroughly. Thank you. జనరల్ గా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అని అంటారు. కానీ వీలేంటో నవ్వడం ఒక శాపం, నవ్వించడం వేరే వాళ్ళకి లాభం అని అంటున్నారు. ఇంతకీ ఆ లాభం ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేబు కార్తిక్ along with the Steve. నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్, నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్, మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది, వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది. ఇంద్రజ గారు, యమలీల సినిమా చూసినప్పటి నుంచి చాలా ఇష్టం అండి మీరు. ఐ లవ్ యూ మ్యామ్. I love you too, Karthi. థ్యాంక్ యూ. I love you, Manu garu. I love you too, 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 too. నువ్వెందుకు ఐ లవ్ చెప్పావే? నువ్వెందుకు చెప్పావు? ఇప్పుడు నేను ఐ లవ్ చెప్పాను అనుకో, ఆవిడ ఊహని ఊరుకుంటుంది. ఆయన ఊహని ఊరుకునే టైప్ కాదు, ఉప్పెల్లా మీద పడిపోతాడు. అయినా మన కొడుకేడి? బొంబై పోతావా రాజా, బొంబై పోతావా, బొంబై పోతావా రాజా, బొంబై పోతావా. యాక్చువల్ గా మా ఫ్యామిలీ గురించి చెప్పాలి మీ అందరికి. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు. ఏం ఉండదు అక్కడ. రే ఎవరా నువ్వు? నువ్వెవరా? నువ్వెవరు? అసలు నువ్వెవరా? వీళ్ళిద్దరు మా ఇంట్లో ఏం చేస్తున్నారు సార్? మీ ఫ్యామిలీ అని చెప్పావా? నా భార్య, నా కొడుకు. నీకు పెదనాన్నలాగా ఉన్నాడు, ఆడు నీ కొడుకేంటి? ఎవరా నువ్వు? నువ్వెవరా? ఎవరా నువ్వు? అసలు నువ్వెవరా? సార్ ఎవరు సార్ వీళ్ళిద్దరు? నీ ఫ్యామిలీ అయ్యా. నా ఫ్యామిలీ, నా భార్య, నా కొడుకు. ఇది సార్ మా ఫ్యామిలీ. మేము నవ్వుతే మర్చిపోతాం, అదే మా వీక్నెస్. సరే సరే పని చేసుకోండి. ఎరా అబ్బాయి. డాడీ కాలేజీకి వెళ్ళవా? వెళ్తాను డాడీ. హలో బాబాయ్, ఎక్కడోరా? నేను ఇంట్లోనే ఉన్నా. తాత చనిపోయాడు రా, అంత్యక్రియలు చేసేది నువ్వే, తొందరగా వచ్చారా బాబు. ఏంటి తాత చచ్చిపోయాడా? ఎలా చచ్చిపోయాడు బాబాయ్? ఆయన చచ్చిపోయాడు రా. ఒరే అంత్యక్రియలు చేయాలి, తొందరగా రా. వస్తాను, అందరిని తీసుకొని వస్తాను. ఫోన్ పెట్టి రావే. అయ్యో ఏమైందండి? ఏమైందండి? తాత చచ్చిపోయాడే. అయ్యో ఎలా జరిగిందండి? ఆయన చచ్చిపోయాడట. ఎవరు చెప్పారండి? ఫోన్ చేసి కూడా చెప్పాడు. కూర్చో కూర్చో. టీవీ పెట్టే. తాత పోయాడంట. ఎలా చచ్చిపోయాడు రా? అలా చచ్చిపోయాడంట. రావాలి తుని వైజాగ్ గోవా. 10 గంటల బస్ ఇదేనా? 10 గంటల బస్ అండి. దీనికి ముందే ఉందా? ఎందుకు లేవండి, నిమ్మకాయలు ఉన్నాయి, నంబర్ బోర్డు ఉంది. కూర్చోండి, స్పీడ్కి వెళ్ళిపోతా. స్పీడ్కి వెళ్ళకండి, నాకు కళ్ళు తిరుగుతాయి. నాకు కళ్ళు తిరుగుతాయి. కళ్ళు మూసుకుని తోడలేదా? కూర్చోండి. కళ్ళు మూసుకొని తోలుతున్నావు, రోడ్డు ఎలా కనపడుతుందిరా? ఏముంది, రూట్ మీద పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? గోవాకి వెళ్ళాను కదా. గోవా వెళ్తున్నావు? గోవా. కూర్చోండి. గోవా వచ్చాం. సముద్రం చూడరా ఎంత పెద్దగా ఉందో. హలో కార్తీక్, బాగున్నావు బాబాయ్? ఏంటి సంగతి? ఎక్కడ దాకా వచ్చిండ్రా? గోవా దాకా వచ్చాం. దరిద్రుడు గోవా వస్తున్నావు. తాతయ్య చచ్చిపోతే మర్చిపోయి గోవా దాకా వచ్చాం రా. తాతయ్య దగ్గరికి వెళ్దాం. ఎక్కండి. ఏమయ్యా బస్ ఖాళీ ఉందా? లేదండి, సీట్లు ఉన్నాయి.
మనం ఎక్కడికి వెళ్తున్నాం డాడీ? మాల్దీవ్స్ ఎక్కలే. ఇప్పుడు మాల్దీవ్స్ అంటే మొత్తం సముద్రమే, రోడ్డు ఉండదుగా, బస్సులో ఎలా వెళ్తాం? ఆ విషయం మనకు తెలుసు కానీ బస్సుకి తెలుసు కదా, నల్లకుండా అది వెళ్ళిపోద్ది. మాల్దీవ్స్ వెళ్తాం నావే. మాల్దీవ్స్ వచ్చింది, ఎదుగండి, ఎంజాయ్ చేయండి. బాబాయ్ ఎక్కడ్రా? మాల్దీవ్స్ లో ఉన్నాం. ఇక లాభలే వాళ్ళ కాడికి తీసుకుపోతా, వీళ్ళు రారు. తాతయ్య నువ్వు కూడా వచ్చావా మాల్దీవ్స్ కి? ఇది ఇక్కడ ఉండడు కాదురా, మీరు ఇక్కడ ఉండడం తాతయ్యని ఇక్కడికి తీసుకొచ్చిన మీరు రారని. ఎందుకు తీసుకొచ్చావు తాతయ్యని? తాతయ్య అంత్యక్రియలు చేయాలి. అసలు మా తాతయ్య ఎప్పుడు పక్క చూపులు చూసేవాడు కాదు. ఎందుకు? ఆయనకు మెడ నొప్పి. ఈడోడు రా ముసలోడు. అజ్జుడు సముద్రంకి వెళ్ళే చూపెడుతున్నాడు. అంటే ఏ తేయాలనుకుంటున్నాను నాన్న? పాపం మరి ఇక్కడ కూర్చోబెట్టారేంట్రా? పదా పాప ఈయన ఆఖరి కోరిక మనం తీరుద్దాం. బాబాయ్ ఎప్పుడొచ్చావు? పెళ్లి చేసుకున్నావా? దండలు వేసుకున్నా. ఒరే దరిద్రుడా, మా నాన్న చనిపోతే తీసుకొచ్చి అంత్యక్రియలు చేద్దామంటే తీసుకుపోయి ఇంకేమన్నా నీళ్ళ కలిపి కారా మీరు? తాత ఆయన. అవును, ముందే చెప్పాలి ఆయన తాత అని. దరిద్రుడా. సో మనో గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుందండి. ఇంద్రజ గారు? Everybody have done good job and we enjoyed it thoroughly. Thank you. కార్తిక్ గారు, మీకు కార్తిక్ స్కిట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సంతోష్? నవ్వడం మర్చిపోయాను కానీ నవ్వించడం మర్చిపోలేదు. గైస్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. కావ్య? I love the concept. It was really funny, guys. Very well done, all of you. టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే రండి. Alright, let's start with Jigil Jeevan and Sardar Sathipandu. Kevu Karthik and team. Rocking Rakesh and team. Bullet Bhaskar and Asamappi. Sudigali Sudhir and team. So judges, Evalti performer of the day goes to రాకింగ్ రాకేష్, సుడిగాలి సుధీర్, Bullet బుల్లెట్ భాస్కర్, ఆసమప్పి. Ek Mini Katha and team, I request you to be on the stage, please. And now I request my judges to please come onto the stage. Congratulations, triple winners, triple dhamaka. Congratulations to Sudigali Sudhir and team, Bullet Bhaskar, Asamappi team, and Rocking Rakesh and team. To get 25,000 cash prize. एक मिनी कथा की मेजर सक्सेस దక్కాలని కోరుకుంటూ all the best to you guys. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ప్రమోషన్కి వచ్చింది మా టీం మాత్రమే. నేను మాత్రం ఫ్రంట్ రోడ్ కూర్చొని ఎంజాయ్ చేయడానికి వచ్చాను. అండ్ చాలా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉండాలి. ఎక్కడో ప్రమోషన్స్ అంటే ఇట్స్ హెక్టిక్ థింగ్. అండ్ టుడే వి ఆల్ రిలాక్స్డ్, వి ఆల్ హ్యాడ్ ఎ లాఫ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Karthik garu. We also enjoyed a lot. Now, guys, ready to pose?